వేటూరు గారిది, సిరివెన్నెల సీతారాం ఎంత కష్టపడేవాడని సిరివెన్నెల సీతారాం చేస్తే ఒక పాటకి. అతను ప్రసవ వేదన, అసలు సిగరెట్లు అలవాటు, సిగరెట్లు కాదు. భువనచంద్ర ఎందుకంటే ఎంత పెద్ద రైటర్, వీళ్ళంతా పాపం స్మోకింగ్ చేయకపోతే వచ్చేది కదా, ఆలోచన రాదు. అలాగ స్మోకింగ్ తోటే ఆరోగ్యాన్ని పాటు చేసుకున్నారు. దేనికి దారిపోసారు? ఫిల్మ్ ఇండస్ట్రీ, సంగీతానికి, సినిమా ప్రపంచానికి. వేటూరు గారు అంటారు ఆయన బాగా ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ లేదని ఉన్నా కూడా ఆయనకి అది వేరే ఉన్నాయి. తప్పదుగా ఒక మంచి అంటే ఒక సరస్వతి పుత్రులకి ఉంటుంది, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ వాళ్ళతో అంతా పని చేసాం కదా, అది చాలు ఈ జన్మకి. ఒక బాలు గారితో, వేటూరు గారితో, సిరివెన్నెలతో, భువనచంద్రతో, ఆత్రేయ గారితో, అప్పలాచారి గారితో, పెద్ద పెద్ద మహానుభావులతో పనిచేసాం. వీటూరు గారితో, వీటూరు గారు ఆయనతో, రాజశ్రీ గారు, అండ్ ఇంకా ఆయన ఎవరు, మన నెల్లూరు ఆయన వెన్నెలకంటి గారు. ఏం పాటలు రాశాడు మాకు. అందరితో పనిచేశాను ఇండస్ట్రీలో. నేను ఒక్క ఎన్టీ రామారావు గారి సినిమా ఒకటే చేయలేదు, మిగతా అందరికీ చేశాను. ఆ మహానుభావుడు చేయలేకపోయాం, కానీ ఆయన ఆశీస్సులు పొందారు. పెదరాయుడు ఫంక్షన్ వచ్చి ఆయన ఆశీర్వదించి చాలా ఆయన ముట్టుకునే పాదాలు ముట్టుకునే అవకాశం కలిగింది. సార్, ముక్తాయింపుగా నాన్నగారు సీతారాం కళ్యాణ్ అనుకుంటున్నాను, అక్కడి నుంచి కూడా అలిగి వైదొలిగిన ఇది వస్తూ రామారావు గారికి చెప్పారంట. నందమూరి త్రివిక్రమరావు గారు రామారావు గారు సోదరులు కదా, వస్తూ రామారావు గారు ఈ సినిమాకైనా లేదా వచ్చే సినిమాకైనా మీ తమ్ముడిని సంగీత దర్శకుడిగా పెట్టుకోండి, వారికి బాగా తెలుసండి సంగీత అభిరుచి అభిలాష అవి ఉన్నాయని చెప్పి వచ్చారంట వెలుపలికి. అంటే ఆ విమర్శించడం కూడా అంత ఏమంటారు, చతురోక్తులతో మ్యూజిక్ ఇంట్రెస్ట్ బాగా, మ్యూజిక్ ఇంట్రెస్ట్ పాపం ఆయన కూర్చొని మాస్టర్ గారు ఇది ఆయన ఒక ఇది మా బ్రదర్ సినిమాకి చేస్తున్నట్టు ఏదో ఆయన కొన్ని ఐడియా త్రో చేయాలని అనుకునేవాడు. కానీ ఇక్కడ నాన్నగారికి అంటే అల్టిమేట్ కదా, ఇచ్చితే తీసుకునేవాడు కదా. అంటే ఏంటి వీళ్ళకి అంటే చిన్న చిన్న తబలా టేకాలు ఇవ్వండి, ఇలా కొట్టండి ఇలా అవి నచ్చదు నాన్నగారికి. మేము అడ్జస్ట్ చేసి వెళ్ళిపోతాం. అలాగండి ఓకే టమా చేసి మాకు జనరల్ జరుగుతుంటాయి అన్నీ. మనం అందరినీ సాటిస్ఫై చేయాలి, లేకపోతే మనం సర్వే ఇవ్వడం కష్టం కదా కదా. ఇండస్ట్రీలో మేము అందరినీ సాటిస్ఫై చేసేవాళ్ళం. మాకు ఈగోలు చూపించుకోలేదు ఎప్పుడు, ఎవ్వరికి ఎలా కావాలి. నేను 4 ట్యూన్ ఫస్ట్ ట్యూన్ వినిపిస్తాను, నచ్చలేదా 3, 4, 5 ట్యూన్ల వరకు వినిపిస్తాను. మళ్ళీ ఫస్ట్గా వస్తారు వాళ్ళే వస్తారు. అదే బాగుంది. ఇలాగే జరిగినాయి అన్ని పాటలు, అలాగే చేశారు. ఇలాగా కొన్ని ఈగోలు ఉంటాయి, అంటే అందరికీ ఉంటాయి, ఈగోస్ ఉంటాయిగా. ఆ ఈగోస్ వల్ల మేము అన్ని దానికి మనం ఇది అవ్వకూడదు. ఎవరు నేచర్ వాళ్ళది, నా డ్యూటీ నేను చేయాలి. ఎక్కడ వీళ్ళు మెప్పించాలి, అటు ఆడియన్స్ మెచ్చుకోవాలి, నేను సాటిస్ఫై అవ్వాలి. ఇన్ని రకాలుగా ఉండేది ఒక పాట అంటే. అలా చేసిన పాటలే కాలానికి ఇవాళకి నిలబడ్డాయి, వింటున్నారు. తగ్గట్టు చేసాం. నేను రాజు గారిని ఇద్దరు కష్టపడేవాళ్ళం. తర్వాత నేను రాజు విడిపోయిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ కష్టమైంది. వాళ్ళు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జనాలు వెయిటింగ్ ఇండస్ట్రీలో, ఎవడో ఈ డీర సరుకు ఉందా, అడిగి సరుకు ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయిగా. సరుకు రాజు కూడా మంచి టాలెంట్, చేశారు, మంచి కంపోజర్. కానీ మీ ఉద్ధృతి ఏంటంటే, ఆ ఉద్ధృతి ముందు అంటే అది నాన్నగారికి సితారా, వీణ రెండు ఆయన ఇష్టమైన వాయిద్యాలు. పియానో వాయిస్తాను, హార్మోనియం ఇంకా అది ఇంకా అసలు అది హార్మోనియం ఒక సింఫనీ ఆర్కెస్ట్రా లాగా ఉంటుంది. బెల్లెస్ నొక్కేసి అంటే బెన్నర్ రోజా అలా వస్తుంది సౌండింగ్ వెలుపలికి వచ్చేటప్పటికి. సార్ మీరు గిటారిస్ట్గా ముందు డ్రమ్స్ వాయించేవాడిని. అసలు కంపోజర్ అయితే డ్రమ్మర్స్ అని ఉంది కదా, డ్రమ్మర్స్ అని మీరు బ్రదర్స్, డ్రమ్మర్స్ అని మీరు అందరూ బ్యాండ్ ఉండేది, వైబ్రేషన్స్. దాంట్లో నేను అది చూసే నేర్చుకున్నాను. చిన్నతనంలో వచ్చింది నాకు డ్రమ్స్ వచ్చేసి. అదే నాన్నగారు నన్ను ఇన్స్పెక్టర్ చేయాలని, మ్యూజిషియన్ అవ్వకూడదని చూసి నేను ఆపేశాను. అది అలా కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ ఇది డెస్టినీ అలా రాసింది. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఉంది, కష్టపడ్డా. ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే భయం వేస్తారు నాకు. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు రియల్ మ్యూజిక్ డైరెక్టర్, మేమేంటి మ్యూజిక్ బచ్చాలో అది మీ సంస్కారం గొప్పదనం. అలా తగ్గించుకోవడం అది మీ గొప్పదనం కాదు. ఎన్ని ఇచ్చినా కూడా అంత మ్యూజిక్ డైరెక్టరా నేను ఇప్పటికే నేను అనిపిస్తుంది. ఇప్పటికే నా 9 దగ్గర కూడా నేను ఊరికే నా పేరు, నా ఇంటి పేరే ఉంటుంది, కానీ పెద్ద ఇది వేసుకోండి. నేను అంత నాన్నగారు నేర్పించింది. మీరు ఈ కార్యక్రమం నాన్నగారు టైటిల్ మీ మెమరీస్ విత్ మై ఫాదర్ కదా, అంత ఆయన ఇచ్చినటువంటి
ప్రతి పక్షి ఒక్కొక్క బిడ్డకి ఎలా తినిపిస్తుంది, అలాగ మాకు సంస్కారం తినిపించాను. నేను చాలా కోపిస్తుంది సార్. ఏ టైంలో ఏముందో నాకే తెలియదు. అటువంటిది అన్నీ నేర్చుకున్నాను. అమ్మో ఇది ఇలా ఉండాలి. నాన్నగారు నమ్మర్ సాఫ్ట్నెస్. నాన్నగారు దైవభక్తి మీకు వచ్చింది. కపాలేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఈశ్వర భక్తి ఎక్కువ. పొద్దున్న లేకనే సూర్యుడికి దండం పెడతారు, సూర్యుడికి ప్రదర్శన చేస్తారు. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి. అయ్యో చెప్పండి సార్, తప్పకుండా. నాకు ఈ కీర్తనల మీద త్యాగరాజ స్వామి కీర్తనలు ఉన్నాయి కదా, నేను ఎప్పుడు చూసిన ఊరికి త్యాగరాజ స్వామి కీర్తన ఏంటి త్యాగరాజ గ్రేటా అని నా పాయింట్ చెప్తున్నా. అప్పట్లోనే త్యాగరాజ గ్రేటా, మనం ఏం చేయలేనా, నాన్నగారు చేయలేరా ఏంటి, మా నాన్నగారితో వాదు అన్నమాట. ఈ వాదన నాన్నగారు అంటే మనం చేయొచ్చు కదా, అంటే త్యాగరాజ స్వామి కీర్తనలే మనం ఎందుకు ఫాలో అవ్వాలి, అదంటే ఆయన వింటున్నారంటే పెద్ద అన్నయ్య మా పక్కన కుదిరే కాదురా, ఇవి పురాతనంగా వాళ్ళన్ని రాగాలు క్రియేట్ చేశారు మహానుభావుడు అని. వాళ్ళు అందుకనే త్యాగరాజ స్వామి కీర్తనల్ని మనం పాడుతుంటే ఆ రాగాల యొక్క పరిచయం అవుతుంది, అందరికీ తెలుస్తుంది. అలాగా అది ప్రాచీనం పొందింది రాగాలు, ఆయన కీర్తనలు. అలా నాన్నగారు చేయొచ్చు, నేను చేస్తాను కీర్తనలు. ఇలా వాద్ జరుగుతుంటే నాన్నగారు ఇలా వస్తూ నేను ఇలా కూర్చోరు వెళ్తూ అందుకనే ఆయన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పాడాడు అన్నాడు. చాలా ఈ రెండోసారి అక్కడ ఫస్ట్ డబ్బులు దొబ్బినట్టు చెప్పాడు, అక్కడ అయింది. ఇక్కడ చెల్లు చెప్పుతో పగలగొట్టినట్టు అనిపించింది. ఏమ్మా మళ్ళీ నోరు తెరవలేదు, కరెక్టే కదా, ఎందరో మహానుభావులు అన్నాడు. అందరూ మహానుభావులే, కానీ ఆయన అల్టిమేట్ త్యాగరాజ స్వామి అని అర్థమైంది ఆ రోజు అర్థమైంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. కానీ చిత్తూరు నాగయ్య గారు త్యాగయ్యలో ఎంత గొప్పగా పాడారు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు మరొకసారి బాపు రమణ గారు తీసిన త్యాగయ్యలో అంతే గొప్పగా ఆలపించారు. చేశారు. జేవి సోమయాజులు గారిని కావ్యం, దృశ్య కావ్యం అండి, నవతా కృష్ణరాజు గారు. అద్భుతం అండి, యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. మీ అదొక ఎక్స్పీరియన్స్, త్యాగయ్య చూడటం ఒక ఎక్స్పీరియన్స్. అసలు నాగయ్య గారిది ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఆ త్యాగయ్యకి, నాగయ్య గారి త్యాగయ్యకి. ఇది బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, మహాదేవన్ గారు త్యాగరాజ స్వామి కూతులే, మహాదేవన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. ఇందులో ఇప్పుడు నాన్నగారి గురించే మాట్లాడుకున్నాం. మా పెదనాన్నగారు కూడా మర్చిపోయాం, సాలూరు హనుమంతరావు గారు. ఆయన కూడా నన్ను ఎంతగానో దీవించారు ఆయన చిన్నప్పుడు. నేనంటే ఆయనకు కూడా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నువ్వు గొప్పడు అవుతారా, గొప్పడు. ఆయన దీవెనలే సగం. అలాగా వాళ్ళ దీవెనలతోటే ఈరోజు ఈ స్థాయికి అందరు ఆశీస్సులు, వాటి మా ఇండస్ట్రీ ఆశీస్సులు, ఆడియన్స్ ప్రేక్షకులు, సంగీత ప్రియుల ఆశీస్సులు, అందరు ఆశీస్సులే ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగాం. నేను అందరినీ ఇలాగే బ్లెస్ చేస్తుంటాను, అందరూ ఇలా రావాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. ఇప్పుడు మా పెద్దనే నాకు ఈ విషయం చెప్పారనమాట. ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భజగోవిందం అంటే ఆది శంకరాచార్యులు గారు భజగోవిందం కీర్తనని పాడే ముందు, కంపోజ్ చేసే ముందు వారి అంటే హస్బెండ్ అనుకుంటాను, ఎంఎస్ సుబ్బలక్ష్మి హస్బెండ్, వారు మా ఇంటికి వచ్చి నాన్నగారితో సంప్రదించి భజగోవిందం గురించి అనమాట. ఏంటంటే రాగమాలికలు చెయ్యాలి అంటే, ఆ రోజుల్లో రాగమాలిక అనేది ఎక్కువగా తెలిసేది కాదు. దాన్ని ఒక్కొక్క రాగాన్ని ఎలా బ్లెండ్ చేయాలని ఎవరికి అంత జ్ఞానం ఉండేది కాదు. అది నాన్నగారు చిన్నతనం నుండి శాస్త్రీయ సంగీతంలో చాలా విద్వాంసులు కాబట్టి వారు వచ్చి 2-3 సార్లు ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి ఇదే ప్రస్తావన అంట, నాన్నగారితో కూర్చొని కొన్ని నాన్నగారు కూడా రాగాలతో మార్చి స్వరపరిచి పంపించిన పాటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా పాడారంట. ఈ విషయం నాకు ఎప్పుడో అన్నయ్య చెప్పాడు, కానీ నేను తర్వాత ఈరోజు ఒక ఆర్టికల్ చూసి భజగోవిందం గురించి ఎందుకో గుర్తుకొచ్చింది. ఈ విషయం అందరికీ తెలియజేయాలని. అంటే ఆ మహానుభావుడి హస్తం భజగోవిందంలో కూడా ఉందని నాకు ఎంతో ఆనందం కలిగింది. నాన్నగారు అంతటి విద్వాంసులు, భజగోవిందం ఎంతో ఇటువంటి ప్రపంచఖ్యాతి, అటువంటి కీర్తనను కూడా నాన్నగారు కాస్త ఉండటం చాలా ఆనందం వేసింది. ఇది ఒకసారి మా వాసురావు గారికి ఎవరో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇది కూడా 25 years బ్యాక్, ఇప్పుడు 30 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని పాదాలు దండం పెట్టుకుని, అదే పుట్టపల్లి బాబా గారి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆవిడ అడిగారంట, అన్నయ్య బాగున్నారా అని. ఆయన కూడా అడిగారంట, ఇద్దరు దంపతులు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మా అన్నయ్యతోటి ఎక్కువగా కలిసి మాట్లాడి నాన్నగారి యొక్క డేట్ తీసుకొని, టైం తీసుకొని ఇలాగా భజగోవిందంలో చరణాన్నంతా రాగమాలిక చేసింది నాన్నగారని అది నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటే, అంటే ఇటువంటి విషయాలు కొన్ని తెలియకుండా అలాగా అంటే
గాలిలో వెళ్ళిపోతుంటాయి. ఎన్ని జరిగినా ఎన్నెన్నో జరుగుంటాయి కానీ తెలియవు. కానీ ఇది నిజంగా జరిగేదని నిదర్శనంగా మీకు నేను మీ ముందు పెడుతున్నాను. ఇందులో నా పొరపాటు లేదున్నా దయచేసి క్షమించండి. ఇది వాస్తవం, నేను విన్నది. అందరు మా అన్నయ్య చెప్పాడంటే ఇందులో అబద్ధాలు ఏమి ఉండదు. అంత అంత ఆనందం కలిగింది. మీరు కూడా ఈ వార్త విన్న తర్వాత మీరు కూడా ఆనందం కలుగుతారని ఆ ఉద్దేశంతో నాన్నగారి అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ప్రపంచంలో.